హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాత క్యాలెండర్ని యూజ్ చేసి బ్లౌజ్కి వర్క్ ఎలా వేసుకోవచ్చు అంటే పెయింటింగ్ వర్క్ అనమాట. సో ఇది నాది ప్లెయిన్ బ్లౌజ్. దీని మీద నేను ఎలా వర్క్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్, ఎక్కువ కష్టం లేకుండా అరగంటలో అయిపోతుంది అనమాట. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఎక్కువ సోది లేకుండా. సో మీకు కావాలి అంటే స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా ఇక్కడ నెక్ అయితే నేను వేసేసుకుంటున్నాను, నా నెక్ డీప్ని బట్టి. తర్వాత చూడండి, ఇలా ఒక స్కేల్ మెజర్మెంట్ వెడల్పు పెట్టి ఒక్కొక్క ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా లైన్స్ వేసుకోవాలి. ఇలా ఈ లైన్స్ ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. మనకి కరెక్ట్గా ఇక్కడ ట్రయాంగిల్ రావడానికి. లేదు మాకు వచ్చేస్తుంది అనుకుంటే మీరు ఈజీగా ట్రయాంగిల్ని వేసేసుకోవచ్చు. ఇంత కష్టం అవసరం లేదు. ఒక చిన్న ట్రయాంగిల్ ముక్క కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటూ వేసుకొని వచ్చేసినా కూడా పర్లేదు, అలా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్లో ఉన్న ఈ ట్రయాంగిల్ మాత్రమే కట్ చేసుకోవాలి. అలా అని మొత్తం కట్ చేసేయకూడదండి. మధ్యలో అక్కడక్కడ కొంచెం అతుక్కునేలాగా కట్ చేసుకోండి, మొత్తంగా కాకుండా. చూడండి, ఇక్కడ కింద ఈ సైడు నేను వదులుకున్నాను. సో మధ్యలో ఈ పేపర్ మనకు ఉండాలన్నమాట. సో ఇది మాత్రం పెట్టుకొని ఈ ట్రయాంగిల్స్ మాత్రం కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. సో ఇది బ్లౌజ్ పీస్. శారీలో ఉన్న కలర్స్ని నేను నా దగ్గర ఉన్న పెయింటింగ్స్తో వేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసుకోవచ్చు. చూడటానికి మగ్గం వర్క్ కంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు పెయింట్ తీసుకున్నాను. చూసారా, ఇది సగమే ఉంది, అంటే నా దగ్గర ఉన్న పెయింటే అనమాట. సో ఇప్పుడు ఒక చిన్న స్పాంజ్ ముక్క తీసుకొని ఇప్పుడు దీన్ని మనకి ఎక్కడైతే బ్లౌజ్లో నెక్ పార్ట్ ఎక్కడొస్తే బ్యాక్ పార్ట్ ఎక్కడొస్తుందో అక్కడ పెట్టేసుకోండి. పెట్టుకొని మూతలో కొంచెం పెయింట్ వేసుకొని ఇలా ఈ 3 భాగాలు ఒక దగ్గరకు పెట్టుకోండి. స్పాంజ్ యొక్క 3 భాగాలు ఒక దగ్గర పెట్టుకొని ఇలా పెయింట్లో డిప్ చేసుకుని వేసుకోండి. మనం బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాం కదా, దాని కింద ఏదైనా పేపర్ కానీ లేదా వేస్ట్ క్లాత్ కానీ వేసుకోవాలి, లేదంటే నేల మీద మొత్తం పెయింట్ అయిపోతుంది. చూసారా ఇలా. సో మనము డిప్ చేయడం, పెయింట్లో ముంచి ఇలా పెట్టేసుకోవాలి. పెయింట్ బ్రష్తో కూడా వేసుకోవచ్చు అండి. బ్రష్తో వేయడం రాని వాళ్ళు ఈజీగా ఈ ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు. పాత క్యాలెండర్ నాది, ఇది బాగా గట్టిగా ఉన్నింది, అందుకే ఇది యూజ్ చేశాను. మామూలు పేపర్లో అట్లాంటివి అయితే చిరిగిపోతాయి, వాటిని వాడకూడదు. సో ఇలా చూసారు కదా, ఈజీగా ఇలా వేసుకోవాలన్నమాట. అదే మనం పెయింటింగ్ కరెక్ట్ మెజర్మెంట్తో అయితే మనకి రావండి, అంత కరెక్ట్గా అయితే రాదు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా వస్తుంది, కానీ నాలాంటి వాళ్ళకైతే కొంచెం కష్టమే. అందుకని నేను ఈ ట్రిక్ అయితే యూజ్ చేశాను. శారీలో కూడా నాకు ఇలా ట్రయాంగిల్స్ బ్లాక్స్గా వచ్చాయన్నమాట. దాన్ని యూజ్ చేసి నేను ఇక్కడ బ్లౌజ్కి ఇలా వేసుకుంటున్నాను. సో చూసారు కదా, అంటే శారీలో నాకు మిర్రర్స్ వచ్చాయి, నేను ఇక్కడ మిర్రర్స్ బదులు కాసులు వస్తాయి కదా, అవి పెడుతున్నాను. సో ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత క్యాలెండర్ మనం ఏదైతే పెట్టామో తీసేసి ఇక్కడ 3 లైన్స్ నేను స్టోన్లెస్ టు మధ్యలో ఒక బ్లూ కలర్ బాల్ చైన్ 3 లైన్స్ వచ్చేలా పెట్టుకున్నా. తర్వాత ట్రయాంగిల్కి కూడా ఇలా బాల్ చైన్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో 3 బిట్స్ బాల్ చైన్ కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను బాల్ చైన్ 3 బిట్స్ పెట్టాను కదా, అక్కడ ఒక బేస్ పెట్టి కుట్టుకున్నాను అనమాట, ఒక పూస పెట్టి. అది చూపిస్తాను. తర్వాత కాసులు ఇలా మధ్యలో కాసులు అతికించుకున్నాను. ఇప్పుడు ఇలా బ్లూ కలర్ బాల్ చైన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మనకి ఇలాంటి బేస్లు అయితే అమ్ముతారండి షాప్లో. సో వాటిని తెచ్చుకొని వీటిని అతికించేసుకుంటున్నాను. ఇలా గమ్ పెట్టేసుకొని ఇవి అతికించుకొని వీటి మధ్యలో ఇవి ఏవైతే మనం బాల్స్ కట్ చేసుకున్నామో అవి అతికించుకునేయాలి. లేదంటే మనకి షుగర్ బీట్స్ బయట అమ్ముతారు కదా, అవి కూడా తెచ్చుకోవచ్చు. సో గమ్ ఎక్కువ పెట్టుకుంటే ఏమీ వచ్చేదండి, లేదంటే వచ్చేస్తాయి. అదే మీరు సూది దారంతో అయితే కుట్టుకున్నారంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. సో ఇలా మధ్యలో కూడా నేను ఒక ట్రయాంగిల్ షేప్ని స్క్వైర్ షేప్ని కట్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే వేసుకున్నాను అనమాట. ఇది వచ్చి హ్యాంగింగ్స్ కోసము. సో బ్లౌజ్ మొత్తం ఇలా ఉంది. చూసారా ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియో, మరి మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.